అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి, బుధ, శని కుంభరాశిలో, రాహు, శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్య పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని, ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏళ్ళు నడిచిన నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలో తెలియజేస్తాను. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ముందుగానే నేను చెప్పాను, శని మార్పు 30వ తారీఖు మార్చిలో ఉంది. 2.5 సంవత్సరాలు మీకు కుంభరాశిలో ఉన్న శని ఇప్పుడు పంచమంలోకి వెళ్తున్నాడు, 5వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమ శని చాలా ఇబ్బంది పెట్టాడు, కష్టాలు పెట్టాడు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా గ్రోత్ అనేది లేకుండా చేశాడు. అన్ని కూడా ఇప్పుడు తొలగిపోయినాయి. శని యొక్క మార్పు మీకు ఎంతో విజయాన్ని, మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు లభించడం, విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనటం, అమ్మటం, అన్ని సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అన్ని తీరిపోతాయి. అమ్ముడుపోని ఆస్తులు కానీ భూములు కానీ ఉంటే అమ్ముడుపోతాయి. ఏదైనా నిర్మాణాలు ఆగిపోతే కంటిన్యూ అవుతుంది. అనేక రకాలుగా మీకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క శని మార్పు తెలియజేస్తున్నాం. అలాగే మే మంత్లో గురువు మార్పు ఉంది, రాహుకేతుల మార్పు కూడా తొందరలోనే ఉన్నాయి. అవి ఫలితాలు కూడా మనం తప్పకుండా మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు నేను చెప్తాను. ఈ వారంలో కానీ చూసుకుంటే మీకు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించండి. చికాకుగా ఎక్కువ ఉంటుంది, అనుకున్న పనులు నిదానంగా ఉంటారు, సమయానికి ఏ పని జరగకపోవడం మీకు బాగా చికాకు కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆలోచించాలి, తొందరపాటు పనికిరాదు. మంచి ధన ఆదాయం అయితే ఉంది, కుటుంబ సంతోషం అయితే ఉంది, పిల్లల చదువులో పురోగతి ఉంది, విలువైన వస్తువులు భూములు వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది, పిల్లల యొక్క చదువులు విదేశీ యానాలు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచడం, రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దాని గురించి మంచి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి ముందుగా ప్లాన్ చేసుకుని ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ విషయాలు చాలా చెప్పాలంటే ముఖ్యంగా ప్రేమికుల యొక్క దినం ఇప్పుడు ఉంది కాబట్టి అందులో కూడా ముఖ్యంగా ఈ వారంలో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళ ప్రేమలు ఫలిస్తాయి. ప్రేమించుకున్న వాళ్ళు తమ యొక్క పెద్దల అనుమతి తీసుకోవచ్చు, వాళ్ళ ప్రేమని స్పోర్ట్స్కి వెల్లడించవచ్చు. అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారంలో సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం మీ జాతకాలు పంపించండి, వాటిని చూసి ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి కూడా డీటెయిల్గా నేను చెప్తా. ప్రస్తుతానికైతే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, సంతోషంగా ఆనందంగా ప్రేమ అనురాగాలతో ముందుకెళ్తారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివి అనేక పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కానీ కలిసి రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టం చూసుకుంటే చాలా బాగుంది, మంచి అదృష్టవంతులు. సోమ మంగళవారాలు అనేక అదృష్టమైనటువంటి పనులు జరుగుతాయి. బుధ గురువారాలు కొంచెం ఆగాలి. శుక్ర శనివారాలు ఇంకా అమోఘంగా మంచి అదృష్టాన్ని తెచ్చించడం, మంచి గురువుని మీకు కల్పించడం, మంచి గురువుపదేశం మీకు రావటం, తండ్రి యొక్క ఆశీస్సులు బాగుండి ఆస్తిపాస్తులు కలిసి రావటం అన్ని కూడా మీకు ఈ వారం చాలా బాగా కల్పిస్తుంది అనమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరమైన విషయాల్లో అనేక శుభ ఫలితాలు, అనుకున్న సమయానికి ప్రమోషన్లు రావడం, ఇంక్రిమెంట్లు రావడం, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం లాంటివి, సమయానికి వీసాలు రావటం కానీ, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత కానీ అన్ని రకాలుగా బాగున్నాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారం పరంగా చూసుకుంటే అనేక లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, అన్ని రంగాల్లో మీకు కలిసి రావడం, ముఖ్యంగా టెక్స్టైల్ వ్యాపార రంగాల్లో కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు, ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి అనమాట. ఈ రాశి వాళ్ళకి మాత్రం శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీరు ఒక బడ్జెట్ ₹1,00,000 అనుకుంటే 1,50,000 దాటిపోతుంది, 2 లక్షలు అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఖర్చుల వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతారు అని చెప్పేసి ఈ వారం చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా నేను తెల్ల పగడం ధరించమని చెప్తాను, మంత్రం చదవమని చెప్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి, నాతో మాట్లాడండి, మీకు అన్ని క్లియర్గా చెప్తాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.